శుభవేళ అంటే నూతన రాజు, ఇది బంగారపు రోజు. ఈ రోజు మనకి ఇచ్చినట్టు దేవుడి కృపే. ఈ దినము చూడలేక ఈ సమయం చూడ మన పిల్లలందరూ భూగర్భ దాల్చబడ్డారు. వారికంటే మన శ్రేష్టము కాదు, ఆయన కృపా పావులో చొప్పున ఆయన వ్యక్తులను ప్రేమ చేత మన దేవుడు కాచి కాపాడాడు. అందుకే మనం కృతజ్ఞమై ఉన్నాం. ఏం తిరగాలంట గమనిస్తాం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకున్న వేళ ఆయనదని తెలుసుకొని ఆలాపన చేయుడి. నిద్ర లేవాలి. ఎక్కడ ఉందంట జనం? అంత ప్రజలందరూ ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు క్రైస్తవ జనం ఎక్కడ? జనం క్రైస్తవ జనం అంత ఎక్కడ ఉంది? ఇప్పుడు నిద్రలో ఉంది. నిద్ర మేలుకోవాలి. ఆత్మీయ మేలుకొలుపు కావాలి. ఆత్మీయ మేలుకొలుపు కావాలి. మేలుకోలేకపోతే ప్రమాదవశములు పడే అవకాశాలు మనకు ఉన్నాయి. మేలుకొలుపు కావాలి. అందుకే గమనించిన పౌలు గారు మాట్లాడుతుంటాడు, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకున్న వేళ అయినదని తెలుసుకొని. కాలము నెరిగి, కాలము సమీపమైనది కదా. ఏ కాలం సమీపమైంది? ప్రభురాకడ సమీపంగా అంటున్నాం. మరణకాలము సమీపంగా అంటున్నాం. కాలము దగ్గర పడుతుంది అంటున్నాం. మరి ఏజ్ దగ్గర పడుతుంది. ఏమంటారు పెద్దలతో మాట్లాడరు కదండి, దూరం అయింది కాడు దగ్గర అవుతుందంట. కాలం దగ్గర పడుతుంది. ప్రైజ్ మరి కనుక మనం కాలము నెరిగి మేలుకోవాలి. కాలము సమీపమైంది. కాలము కాలము త్వరగా ముగించనైనది. కనుక కాలమును మేలుకోవాలి. అయితే పూర్వకాలం మనం ఒకప్పుడు ఎంతో ఆసక్తిగా ఉన్నామట. గమనిస్తామని వచనం అంటాడు, మన విశ్వాసమైనప్పటి కంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రక్షణ మనకు సమీపముగా ఉన్నది. ఎప్పుడు రక్షణ వచ్చిందంట? బాప్సం తీసుకోగలిగిన బాప్సం పడగని రక్షణ అంతవరకు సహించువాడే రక్షింపబడు. అంతవరకు సహింపు ఉండే కాలం సమీపమైంది. అంతం రాబోతుంది. శ్రమలు రాబోతున్నాయి. లోకం మీదకి దండెత్తుకుని వస్తుంది. ఒక దిక్కున ఒక ఉప్పెనలాగా, ఒక రకమైన తుఫాన్ లాగా వస్తుంది. మరి ఏం చేస్తున్నాం ఇప్పుడు? కాలం మీద మనం ఏం చేయాలి? ఇప్పుడు మేలుకోవాలి. మనం కాలం చూసినప్పుడు మేలుకొని అంటాడు. కాలం బట్టి ఒక ఆయన అన్నాడంటే పాపం, ఆ మాటకి యాదకొస్తూ ఉంటుంది. దైవజనుడు చెప్పాడు ఏమంటే, కాలం నెరిగి గురి తిరిగి తిరుగురా గువ్వలసిన ఉన్నాడు. గువ్వలసిన అన్నాడు. గుర్తింపు లేకుండా, గురి లేకుండా, పద్ధతి లేకుండా నడిస్తే ప్రయోజనం ఏమి లేదు. రక్షణ సమీపముగా ఉన్నది. ఇప్పుడు కాలము సమీపమైంది. అయితే కాలము సంకుచితంగా ఉంది. మరి మనం ఇప్పుడు ఏం చేయాలి? మేలుకొలుపు కావాలి. మనకు ఉద్దేశపడాలి. అది గమనించినట్లయితే, మరియు మీరు కాలం నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని ఆలాపన చేయండి. మన విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు సమీపంగా ఉంది. క్రైస్తవులు అయ్యాం, భక్తి జరుపుతున్నాం, భజన చేస్తున్నాం బాగున్నంత వరకు. కానీ ఇప్పుడు రక్షణ సమీపంగా అంతవరకు సహింపుకునే శక్తి మనకు కావాలి. అంతవరకు సహించే శక్తి మనకు కావాలి. అందుకే భక్తులు ఏంటంటే ప్రవక్త ఆయన రాస్తా ఉన్నాడు. యెషయా గ్రంథం 26:19 వాక్యంలో ఒక మాట రాస్తాడు. గమనిస్తాం. ప్రవక్త యెషయా గారు పెద్ద ప్రవక్తలు. గమనిస్తాం 26 మరి 19వ వచనంలో చాలా చక్కగా రాస్తా ఉన్నాడు. మేలుకొలుపు ఉండాలి మనలో. మరి మనం దేని కొరకు ఎదురు చూడాలి? ఇప్పుడు గమనిస్తాం. అమ్మా, మృతులైన నీవారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవులు, మంటిలో పడి ఉన్నవారు మేలుకొంటున్నారు అన్నాడు. మంటిలో పడిన వరకు మేలుకొనే సమయం ఇప్పుడు ఆసన్నమవుతుంది. గమనించినంత వరకు విన్న కీర్తన బాగుంది అనుకుంటాను. ఏమంటే అందరూ చనిపోతలేదు అన్నారా? రాసిందా లేదు? మరణం అందరికీ సమీపిస్తుంది, అందరికి వస్తుంది. కానీ మరణించిన వారు తమ వారు లేస్తున్న సంగతిని ఇక్కడ జ్ఞాపకం ఇస్తున్నారు. సజీవులు అవుతారు. మేలుకొలుపుతున్నాడు. లేవనంత రోజు రాబోతుంది. ఆసనమైంది. రక్షణ సమీపంగా ఉంది. అందుకే కాలం నెరిగి మనం తిరగాలి. కాలం ఏం జరుగుతుంది, పద్ధతి ఏం జరుగుతుంది, పరిస్థితులు ఏం జరుగుతున్నాయి. కనుక మనం అనాలోచితంగా అలా మాట్లాడుతుంటే ఎలా ఉంటే ప్రయోజనకరం లేదు. అయితే ఆలోచన చేయండి. మనం విశ్వాసం అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగల సమీపంగా ఉన్నది. కనుక మనము అంధకార క్రియలను విడిచి విసర్జించి తేజోవాసులైనటువంటి
యుద్ధోపకరణలు ధరించుకోకుండా యుద్ధోపకారాలు ధరించుకొని అలాగే యుద్ధం అంటే యుద్ధం అనేది నాకు అర్థమైంది. ఈ రోజుల్లో చాలా శారీరకంగా యుద్ధాలు జరుగుతున్నాయి దేశాలు విదేశాల్లో, మరి ఆయా ప్రాంతాల్లో ఆయా దేశాల్లో యుద్ధాలు ఆసన్నమైన. దీన్ని బట్టి చూస్తున్న ప్రభు రాకడ కూడా బహు సమీపంగా ఉందని తెలుసుకోవచ్చింది. ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. అది మనం ఇప్పుడు ఏం చేయాలి? కాలం తిరిగి లేవనెత్తి మనము పురుగొల్పబడి మరి గురి తిరిగి తిరగాలని. కాలం సమీపించి సమయం దగ్గర పడుతుంది. అది ఇక్కడ భక్తులు యెషయా ప్రవక్త చెప్తారు. వారికి ఏం చేస్తారంట? మృతుల సైతం వారు లేపగలిగే అవకాశం వస్తుంది. మృతులు కూడా లేచే సమయం ఆసన్నమైంది. మృతులను లేప దినం రాబోతుంది. అందరూ కూడా ఒక రోజు లేస్తారు. వారు చూస్తామని సంగతి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అది 51వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట అంటాడు. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 17వ వచనంలో ప్రవక్త యెషయా గారు చెప్తున్న మాట ఏంటంటే, ఓ యెరూషలేమా లేము లేము, యెహోవా అమ్మా చేతుల నుండి పుచ్చుకొని. ఇక్కడ గమనించినట్టు లేము లేము అడగ నిద్రలో ఉంటుంది. యెరూషలేము ఇక్కడ కూడా నిద్రలోనికి వెళ్ళిపోయింది. క్రైస్తవ సమాజం ఏమైంది ఈ రోజున? ఏం చేస్తుంది క్రైస్తవ సమాజం? నిద్రపోతుంది. నిద్ర నుంచి మేలుకోవాలి. లెమ్ము తేజరిల్లెము యెహోవా నీ మీద ప్రకాశించుని ప్రవక్త యెషయా గారు చెప్పారు. లెమ్ము తేజరిల్లెము నీ మీద యెహోవా మహిమ ప్రకాశించు. కొన్నిసార్లు మనం చెప్పిన కదా, పాత వేసుకొని మనసాక్షిని చంపేసుకొని మనసును పాత వేసుకొని జీవిస్తూనే ఉంటాం. బండరాయలేకపోతాం. ఏమంటే ఒకసారి మీరు షాప్కి వెళ్తారు ఎప్పుడైనా, ఆత్మను లేవనెత్తుతున్నాడు, దాన్ని మనం అంచకూడదు. ఆత్మను చంపకూడదు. గమనిస్తాం ఇక్కడ. అందుకే 52వ అధ్యాయం 1వ వచనంలో, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 1వ వచనంలో అమ్మా ఆచరించు యెహోవాను వెతుకుచు. ఏమని ఎక్కడ చెక్కబడ్డావు నువ్వు? ఎక్కడ చెక్కబడ్డావు? ఏ స్థితిలో నుంచి పిలబడ్డావు? ఏ స్థితి నుంచి వచ్చావు నువ్వు? అది ఇప్పుడు మర్చిపోకూడదు. నీ స్థితి ఏంటిది? ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? నీ పరిస్థితి ఏంటిది? అమ్మ అర్థమైంది అనుకుంటా బహుశా. ఎక్కడి నుంచి వచ్చావా? ఇంకొక స్థితి ఏంటిది? వాళ్ళు ఈ స్థితికి రావడానికి కారకులు ఎవరయ్యారు? ఈ స్థితి ఉండడానికి దేవుడు ఏం చేస్తాడు? నేను దాన్ని మర్చిపోకూడదు. ఎక్కడ నుంచి చెక్కబడ్డావు నువ్వు? ఏ నుంచి రాయని తొలగబడ్డావు నువ్వు? తవ్వబడిదిలో దాన్ని ఆలోచించుడి. అబ్రహాం సంగతి ఆలోచించుడి. శారణ ఆలోచించుడి. ఇవాళ మేము చదువుతున్నప్పుడు యోబు పత్రిక ప్రతిరోజు మేము నిత్యం దాన్ని ధ్యానం చేస్తున్నాం. అందులో అబ్రహాం శార గురించి చాలా దినం వచ్చేవాళ్ళు తెలుసు. అబ్రహాం శార సంగతి అంతా చాలా వారు విపులంగా అర్థం చేసుకున్నారు. అయితే ఇక్కడ రోమపత్రికలు చెప్తున్నాం, అందరినీ కాలం అనేది తిరగడం మనం చాలా అత్యవసరం. సమీపించింది, రక్షణ దగ్గర ఉంది. ఈ రక్షణ మనము మరి దగ్గర ఉంది కానీ రక్షణ పాత్రను చేకూర్చుకొని దేవుడు మనం శుద్ధించడం చాలా అత్యవసరమైనది. అందుకే దేవుడు ఇప్పుడు కూడా ఎక్కిరించబడేవాడు కాదు. దేవుడు ఏమన్యాయమైనవాడు కాదు. కాలం సమీపించింది. చూడండి, కొరింథీ రాసిన మొదటి పత్రిక 15:33 వాక్యంలో ప్రవాక్యం వేసే దేవుడు ఇప్పుడు కూడా ఆయన విగ్రహింపబడాడు. గమనిస్తాం. 15:33 వచ్చిన దుష్ట సాంగత్యం మంచి నడవడి చెప్పును, నీతి ప్రవర్తన గల వారై పాపము చేయబడి. ఎవరికి ఏం లేదంటే కొందరికి దైవ జ్ఞానము లేదు. మీరు ఏమన్నా మాట మాట్లాడితే మీకు చాలా బాధ అనిపించింది. ఎవరు రాస్తారు ఇక్కడ? మీకు సిగ్గు కలుగుటకై నేను చెప్పుతున్నాను. ఎంత కథ మాట్లాడి సిగ్గు కలుగుటకు నేను మీకు విషయాన్ని చెప్పుతున్నాను. ఎందుకంటే దుష్ట సాంగత్యం మంచి నడవడని చెప్పుతుంది. స్నేహ భావాలు, ఫ్రెండ్షిప్, ఎవరితో మన ఫ్రెండ్స్ చేస్తున్నా, ఎవరు దోస్తీ చేస్తున్నా, ఈ స్నేహ భావాలే మనల్ని నష్టంలో తీసుకెళ్ళింది. అందుకే అన్నట్టు భక్తులు చెప్పిన మాట ఏంటంటే, గురి ఎరిగి తెలుగురా గువలసిన అన్నాడు. ఆయన గురి ఏంటి తెలియదు, ఆయన గుణమే తెలియదు. గుణము తెలియదు. గురువు ఎదుగుతున్నటువంటి గుణమేది తిరుగుతాం. గుణమేది తిరుగులో గువలసిన అన్నాడు. వాడి గుణమేంటో తెలియకుండా వాడి సంపాదించి మనం ఏమైతే నచ్చదు. వాడి గుణమేరికి తిరగాలి కొంచెం, గురి తిరిగి తిరగాలి కొంచెం. అది ఇక్కడ గమనించినట్టయితే దేవుడు వికరించబడు. లేకపోతే ఇక్కడ చూసినట్టయితే గమనిస్తే దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది. దుష్ట సాంగత్యం మన స్నేహ భావాలు, మన స్నేహం, మన దోస్తితనమే మనల్ని నష్టంలో తీసుకెళ్తా ఉంటుంది. అందుకే దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును అన్నాడు.
ఎఫెసీ రాసిన పత్రిక 5:14 కూడా చాలా చక్కగా రాశాడు పౌలు గారు. గమనిస్తాం. ఎఫెసీ రాసిన పత్రిక 5:14 అందుచేత అమ్మా నిద్రించుచున్న నీవు మేలుకొని మృతుల నుండి లేపబడిన క్రీస్తు నీ మీద ఆమేన్ ప్రకాశించుచున్నాను ఎరిగి ఆయన చెప్తున్నాడు, ప్రకాశించున్నాడు మన మీద. యేసు ప్రభుల వారు నిధులలో మనల్ని ఏం చేశాడు? ఇప్పుడు మేలుకొల్పుతాడు వస్తున్నాడు, పురుకొల్పడానికి వస్తున్నాడు. నిధులను అందరూ కూడా ఒక రోజు లేపబడతారు, చనిపోయిన అందరూ లేపబడతారు. ఆత్మీయంగా నశించిపోతున్న ఆత్మలు కృంగిపోతున్న మనల్ని కూడా లేవడెత్తడానికి పిలుస్తా ఉన్నాడు. అందుకే లెమ్ము తేజరిల్లు యెహోవా మహిమ నీ మీద ఉదయించున్న ప్రకాశం చెప్తుంటే మనం ఏం చెప్తున్నామంటే ఇంక నిద్రలోనికి వెళ్ళిపోతా ఉన్నాం, నిద్రలోనికి వెళ్ళిపోతా ఉన్నాం. నిద్ర చాలా ప్రమాదకరం, నిద్ర చాలా ప్రమాదకరమైనటువంటి కదా. నిద్ర ఏం చేస్తుంది? దారిద్ర్యంలోనికి, నష్టంలోనికి, పేదరికంలోనికి, చింపిరిగుడ్డలకు కారణం చేస్తుందంట. తెలుసా సంగతి? మనకు సుపరిచితమైన మాట సామెతల గ్రంథం 6వ చాలా చక్కగా చెప్పాడు సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను. మరి సామెతల గ్రంథంలో భర్త రాసినటువంటి వ్యక్తి అతను మాట్లాడుతున్న మాట ఏంటిదంటే 6వ చాలా చక్కగా చెప్తా ఉన్నాడు. సామెతలు 6వ 8 చదువు 9 వచ్చిన సోమరి. అమ్మ బాబు ఏంటి సోమరి అని మీకు ఏమనిపించేమనుకో. సోమరి అంటే సోమరి సోమరులమా? సోమరి ఎలా సోమరి చెప్తా చూడండి. సోమరి ఎందాక పండుకుంటావు, ఎప్పుడు నిద్ర లేస్తావు, ఇంకా కొంచెము కొనికదనని, ఇంకా కొంచెము కళ్ళు తుడుచుకున్నదని, ఇంకా చేతులు ముడుచుకున్నదనని అనుకొని అనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్టు దారిద్ర్యం దగ్గరికి వచ్చి చూడండి. నిద్ర ఎంత పెద్ద ప్రమాదము, నిర్లక్ష్యం ఎంత ప్రమాదమో, నెగ్లెక్ట్ ఎంత ప్రమాదమో, అలసత్వం ఎంత ప్రమాదమో. ఇది లెమ్ము తేజరిల్లు యెహోవా మహిమ నీ మీద ప్రకాశించుచున్నాడు అంటుంటే, దేవుడు మనం పురుకొల్పడానికి వస్తుంటే, ఆయన మనం పురుకొల్పితే, ఆయన ప్రేరేపిస్తుంటే, ఆయనను మనం బలపరుస్తుంటే, ఆయన మనం పిలుస్తుంటే ఏం చేస్తున్నాం? మనం ఇంకా నిర్లక్ష్యత్వంలో ఉన్నాం, నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. దీనివల్ల మన ప్రమాదం ఏంటిదంటే, ఒక దిక్కున పేదరికం, ఒక దిక్కున దారిద్రత, ఒక దిక్కున చింపురుగుడ్డతనం, ఇవన్నీ రకరకాల పద్ధతుల్లో మనం వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు మనం పురుకొల్పుతున్నప్పుడు లేవాలి, లేవకపోతే ప్రమాదం. మేలుకొల్పు, పిలుపు రెండు గమనిస్తాం. మేలుకొల్పు, పిలుపు ఏముంది నీది, దాన్ని బట్టి మనం మెసులుకోవాలి. అదే యెషయా గ్రంథంలో 26వ మొదటి 6 వచనంలో కూడా చాలా చక్కగా చెప్తా ఉన్న మాట ఏంటిదంటే, ఈరోజు ప్రభు సంస్కారం కనుక మేము తొందరగానే తీసుకెళ్దాం, గమనిస్తాం. యెషయా గ్రంథం 26వ మొదటి నుంచి గమనిస్తాం. ఆ దినమున జనులు బలమైన పట్టణం మనకు ఒకటి ఉంది కదా. ఏం పట్టణం ఉంది మనకు? బలమైన పట్టణం ఏది? బలమైన పట్టణం ఏది అమ్మా? బలమైన పట్టణం ఏది? పట్టణం అంటే హైదరాబాద్, ఢిల్లీ, కలకత్తా, బొంబాయి. ఏ ఊరి మన పట్టణం అమ్మా? పరలోక పట్టణం. ఆ పట్టణానికి మనము వెళ్ళాలి. ఆ పట్టణానికి వెళ్ళాలంటే ఇక్కడ మనం ఏం చేయాలి? పురుకొల్పబడాలి, లేవాలి. ఇక్కడ చనిపోతే అక్కడ లేద్దాం, ఏ లోకం వదిలితే అక్కడ జీవిస్తూ ఉంటాం. అందుకే ఒక రోజు నా ప్రభు వచ్చినప్పుడు వారి మనవారితో కూడా ఎండబెట్టుకుని వస్తాడని బైబిల్ చెప్తుంది. అందుకే మనం పురుకొల్పబడాలి, లేపబడాలి, మరి మండాలి. అందుకే మరి ఒక పట్టణం ఉంది అని చెబుతూ రక్షణను దాని ప్రాకారముగాను గురుజువులుగాను ఆయన నియమించి ఉన్నాడు. సత్యమును అనుసరించుచు నీతి గల జనము ప్రవేశించినట్టు. ఎవరి జనం ప్రవేశిస్తారంటే అందులో మాట్లాడాలి ప్లీజ్. మీరు చెప్పాను ఇప్పుడే అనగానే ఏమన్నా ఇప్పుడు మీరుగా ఎవరు ఇట్లుండలో విగ్రహాలు బట్టల షోరూంలో పెట్టారు కానీ ఇట్లా అట్లా మనకు ఉండదు. దేవుడికి స్తోత్రం. స్పందించాలి, స్పందన రావాలి. ఎవరు వెళ్తారంటే అక్కడికి అమ్మా సత్యమును ఆచరించి నీతి గల జనము ప్రవేశించినట్లు. సత్యమును ఆచరించి, సత్యము దేవుని అనుసరించి నడిచి వారందరికి ప్రవేశిస్తున్న పట్టణంలోనికి. అది పట్టణం, పరలోక పట్టణం. అది నిత్యత్వం, అది పరదేశం, అది పరలోకం, అదే మోక్షం, అదే రక్షణానందం అక్కడ. అందుకే ఇక్కడ సమీపించింది కనుక సత్యమును ఆచరించుచు నీతి గల జనమును ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి. ద్వారములు తీయుడి. ఏం చేయాలి? ద్వారాలంటే ఎక్కడ ఉన్నాయండి? ద్వారం అంటే ఎక్కడ ఉంది అమ్మా? ఎక్కడ ద్వారాలు?
హృదయ ద్వారం తెరిస్తే కానీ ఏసై నీ దగ్గరకు వస్తాడు. హృదయం మూసుకుంటే అసలే రాడు, డోర్ వేసుకుంటే ఎవరు రాదు. దేవుడికి స్తోత్రం. పాత వేసుకున్నాం, పాత వేసుకుని కూర్చున్నాం మనం. ఇప్పుడు హృదయం అని తలుపు తెరవండి, ప్రభువు దగ్గరికి వస్తూ ఉంటాం మన దగ్గర. అది ఇక్కడ ఆ హృదయాలు తెరవండి, లేదా ఆ ద్వారాలు తెరవండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఎవరి మనసు ఆయన మీద ఆనుకొని ఉంటుంది, ఎవరి మనసు యేసయ్య మీద ఆనుకుంటుందో వారికి ఏం కలుగుతుందంట? పూర్ణం. ఆ సంపూర్ణమైన శాంతి కాదు. ఏం పూర్ణం అంట? పూర్ణమైన శాంతి. సంపూర్ణం, అసంపూర్ణం కాదు, సంపూర్ణమైన శాంతి కలుగుతా ఉంటాడు. ఏమంటే అంత మంచి ఉందయ్యా నా మనసు, మాట్లాడు. నా మనసు చెప్పడబ్బా, నా మనసు శాంతి లేదు అంట. అన్నీ ఉన్నాయి, అందరూ ఉన్నారు, అంతా ఉన్నది, ఏం లేదు. ఇప్పుడు మనసుకు శాంతి లేదు. ఏం కావాలి మరి నీకు? ఇప్పుడు శాంతి కావాలి. శాంతి ఎక్కడ దొరుకుతుంది నీకు? ఏమన్నా మార్కెట్ దొరుకుతుందా? దుకాణం దొరుకుతుందా? మోర్లో దొరుకుతుందా? షాపులు ఎక్కడ దొరుకుతుందంటే ఇప్పుడు దేవుని మీద ఆనుకుంటే కానీ నీకు శాంతి దొరుకుతుంది. నీ మనసు దేవుని మీద ఆనుకోకపోతే శాంతి అనేది కలగదు. ఎన్ని ఉన్నాయి, ప్రయోజనం ఏమీ లేదండి. దేవుని మీద ఆనుకుంటే శాంతి, ప్రశాంతత నీకు కనబడుతూ ఉంటుంది. అందుకే ఎవరి మనసు నీ మీద ఆనుకొని ఉండునో వారిని పూర్ణ శాంతి గలవారు చేయదు అంటాడు. ఎలాగనగా నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నారు. యెహోవయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకునుడి. ఆయన ఉన్నత స్థలము, నివాసం ఎత్తైన దుర్గమును దిగొట్టువాడు. ఆయన వాని పడగొట్టెను, నేలకు దాన్ని పడగొట్టెను. ఆయన ధూళితో దాన్ని కలిపి ఉన్నాడు. కాళ్ళు బీటుగాళ్ళు, దీనుగాళ్ళు దాన్ని త్రొక్కు వేచున్నవి. నీతి మంతులు పో మార్గము సమముగా నుండు. మనము నడిచే మార్గం ఎట్లుందట? సమానంగా ఉండదట. యేసు ప్రభుల వారు ఈ లోకానికి వస్తున్న సంగతిని ప్రకటించడానికి ఒక వ్యక్తి వచ్చారు. ఆయన పేరు చెప్పాలా? ఏమి ఆయన పేరు? బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చాడు. యోహాను వచ్చి ఏం చేస్తాడంటే మార్గమును సరళం చేశాడు. సరళం చేయడానికి వచ్చాడు. యేసు ప్రభు వస్తున్నాడు అని ప్రకటించడానికి ప్రవక్త యెషయా గారు తన గురించి మాట్లాడుతూ ఆయన ఉన్నాడు, మార్గము సరళం చేయడానికి యోహాను గారు పంపబడ్డారు. సమమైనటువంటిది, క్రమమైనటువంటి పద్ధతిలో మార్గము సిద్ధపరచడానికి యోహాను గారిని దేవుడు పంపించాడు. యోహాను గారు వచ్చి ప్రకటన చేస్తూ ఉన్నాడు, ఇదిగో పరలోక రాజ్యము. ఇప్పుడు ఏమంటున్నాం మనము? ఇప్పుడు సమీపించి ఉన్నది. ఏం జరిగి ఉండాలంటే మనం ఇప్పుడు అమ్మా రోమపద్ధ చదువు కదమ్మా, మేల్కొల్పు ఎక్కడ ఏమున్నది? దేన్ని బట్టి ఎరిగి ఉండాలంటే మనం ఇప్పుడు. అప్పుడు యోహాను గారు ప్రకటిస్తున్నాడు, ఇదిగో పరలోక రాజ్యము సమీపించింది కనుక మారు మనసు పొంది ఆయన వైపు తిరుగుడని చెప్పాడు. ఈ రోజున మనకు కూడా ఇక్కడ రక్షణ సమీపంగా ఉంది కనుక మరి గురి తిరిగి ఏం గురి తిరగాలంట? కాలమును గురి తిరిగి, కాలం ఏం జరుగుతుంది అప్పుడేమో ఆయన మరి సమీప పరలోక రాజ్యం సమీపించి చెప్పాడు. ఈ రోజున నేను చెప్పాల్సిన మాట కూడా గదే, ప్రభు వస్తున్నాడు, త్వరగా వస్తున్నాడు, మారు మనసు పొందండి, రక్షణ పోవడని చెప్పేసి అనేకులు ప్రకటించే పద్ధతి దేవుడు మనకు తెలియజేశాడు. పాత వేసుకొని చూస్తుంటే రక్షించలేకపోతే, దేశం నశించిపోతే, మన పాలనలో పక్కలు నశించిపోతే దేవుడికి ఇష్టమండి? ఇష్టమా? వాళ్ళు చెప్పగలగాలి కదా. మరి పాత వేసుకొని తెలిసిన జ్ఞానాన్ని, ఉపదేశాన్ని అందించకపోతే ఎలా? తెలపకపోతే ఎలా? నష్టపోయిండు, నాశనమై. చూడండి ఎంత ప్రమాదం జరుగుతున్న, ఒక దిక్కున జరుగుతున్నాయి దేశంలో. ఒక దిక్కున వరద పోటు, ఒక దిక్కు అనావృష్టి, ఒక దిక్కు అతివృష్టి, ఒక దిక్కున కరువు, ఒక దిక్కున వరద పోటు, ఒక దిక్కున ఊర్ల కొడకపోతుంటే వారు నశించిపోతున్నారు. నశించిపోతున్న దగ్గరికి మనం ఏం చేయాలి? స్వార్థను మోసుకొని చెప్పగలగాలి. ఏమో కాలం ఎరిగి తిరగండి, కాలం ఎరిగి తిరగండి. మనం ఇవ్వాలని కాదు, పోయే వాళ్ళని మనము పంపించగలగాలి. ఇది మనకున్న భారత్. నశించిపోతున్న ఆత్మల కొరకు ఒకవేళ రక్షింపడితే పర్వాలేదండి, ప్రభు వచ్చిన వాళ్ళని వాళ్ళు తిరిగి లేపుతాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన కార్యక్రమం. అదిగా మనము యోహాను గారు అంటున్నాడు, ఇదిగో పరలోక రాజ్యము సమీపించింది కనుక మారు మనసు పొంది ప్రభుని అంగీకరించని చెప్పి యూదయ అరణ్యంలో కేకలు వేసిన ఒక శబ్దమని ప్రవక్త చెప్పిన మాట మరి యేసు ప్రభు కాలంలో మత్తయి సువార్తలో నెరవేర్చడం జరిగింది. అయితే ఈ రోజున మనం ఏం చేయాలంటే కాలం మెరిగి తిరగడం నేర్చుకోవాలి. కాలం ఏం జరుగుతుంది? ఒక దిక్కున అనావృష్టి, ఒక దిక్కు అతివృష్టి, ఒక దిక్కు యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, కరువులు, జనం మీదకి జనం, ప్రజల మీదకి ప్రజ, ఏదో రకరకాల పద్ధతులు నడుస్తావు. ఏం చేస్తారు? అదంతా
శరీరమును చంపేస్తాం, శరీరము చచ్చిపోతుంది, కానీ ఆత్మ జీవిస్తుంది. ఈ ఆత్మ పూర్ణుడు యేసు ప్రభు వారు వచ్చినప్పుడు రక్షణార్థంగా మారుతుంది. ఈ రక్షణ రావాలంటే మనం ఏం చేయాలి అంటే ప్రభులో మనం కాలం ఎదిగి తిరగాలి. కాలం ఏం జరుగుతుంది, ఏం దాటిపోతున్నాం. అందుకే ఆయన వచ్చి ఏం చేసిన మార్గమును సరళం చేస్తున్నాడు. ఎత్తైనది సమము వేయాలి, లోతున్నది ఎత్తుగా వేయాలి, కరుకు ఉన్నది నునుపుగా వేయాలి. అంటే దాని అర్థం జీవితాలలో రకరకాల పద్ధతుల్లో ప్రజలందరూ జీవిస్తున్న వేళ వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు సమానత్వం చేయాలి. ఇప్పుడు దాన్ని ఫిల్ఫిల్ చేయాలి, సమానం చేయాలి, మార్గము సిద్ధపరచాలి, మార్గం వేయాలి, బాట వేయాలి. ఇది మన బాధ్యత. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అది ఇక్కడ నీతిమంతులు పో మార్గము సమముగా ఉండును, నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయు యెహోవా తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాం. మా ప్రాణము నీ నామమును విస్మరణను ఆశించుచున్నది. రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పుల లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకుందురు. ఎప్పుడు వస్తుందంట లోకానికి అర్థమైంది? ఎప్పుడైతుంది అంటే లోకము ఏమైపోతుంది, లోకము మంచు మీద నడుస్తుంది, లోకములో జరుగుతున్న అరాచకాలు, యుద్ధ సమాచారం చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైతే అప్పుడు ఇది దేవుడు చెప్పిన మాటని అనేకులు అప్పుడు తెలుసుకుంటారు. అప్పుడు దాకా మార్పు రాలేదట. అందుకే నువ్వు తీర్పుల లోకమునకు రాగా లోక నివాసులు దానిని నేర్చుకుందురు. నువ్వు ముందు నేర్చావు కనుక వాళ్ళకి చెప్పాలి, చెప్పకపోతే వాళ్ళు నేర్చుకోకపోతే వాళ్ళ ఇష్టం. వాళ్ళు మనసు పాత వేసుకున్నారా, పాత పెట్టుకున్నారా, అలా ఉన్నారా మనకు అనవసరం, చెప్పడం మనకు కర్తవ్యం. అందుకే మనం ఇక్కడ గమనిస్తే మరి మేలుకొని మనము ప్రభు పనిని జరిగించడానికి సంసిద్ధపడాలి. ప్రభు త్వరగా వస్తున్నాడు కనుకే మనం ఏం చేయాలంటే ప్రభు రాజ్యం కొరకు నిలబడాలి. నీవు మనసును పాతరేసుకుంటే బాగులేదు, పాతరేయదు మనసును అంటే దేవుడు అంటే పురుకొల్పుతున్నాను నేను లేము. చూడండి 60 యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో అంటాడు. అక్కడ ఏం జరుగుతుందట? యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించున్నాడు. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనమును కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములను వెలుగుకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు, వెలుగులోనికి వచ్చెదరు. మరణములను జీవములను దాటెదరు, చీకటి నుంచి వెలుగుకు వచ్చేదరు. ఇలాంటి పద్ధతిని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లము, యెహోవా నీ మీద మరి ఉదయించుచున్నాడు. చూడుము భూమిని చీకటి కమ్మబోతుంది. లోకం మీదకి ఏం రాబోతుంది? ఇప్పుడు చీకటి కమ్ముతుంది, చీకటి రాబోతుంది. చీకటి దినాలంటే మరి భయంకరమైన పరిస్థితులు ఎదురైపోతున్నాయి. దీన్ని బట్టి మనము తేజరిల్లాలి, లేవాలి, మెలకు కావాలి. మన పిలుపుని బట్టి మనం లేవకపోతే ప్రయోజనం లేదండి. అందుకే దేవుని మాటను మనం విని తేజరిల్లాలి, ఉత్తేజపడాలి, లేకపోతే ప్రయోజనం లేదు. అందుకే చూడము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములో కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన నీ మహిమ నీ మీద కనబడుచున్నది. నీవెందుకు పిలిచా నిన్ను? ఆయన మహిమార్థమే నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన మహిమార్థం కొరకే నిన్ను ఎన్నుకున్నాడు. ఆయన మహిమార్థం కొరకు రక్షణ ఇచ్చాడు. ఆయన మహిమార్థం కొరకే నిన్ను రక్షించుకున్నాడు. ఏం చేయాలండి రక్షణ? ఇప్పుడు నువ్వు అనేకులు తెలియాలి, సమీపముగా ఉన్నది. ఆయన ఎదుగని వారికి కూడా ఆయన సమీపముగా ఉన్నాడు. ఆయన మరి సమీపంగా చేయడానికి నన్ను దేవుడు పాత్రగా చేశాడు. మనం అనేకులకు రక్షణార్థంగా, మరి అనేకులకు రక్షించు వారిగా, అనేకులను పురుకొల్పు వారిగా మనం ఉండాలి. అందుకే లోకం మీదకి చీకటి కాబోతుంది కదా. చాలా చక్కగా పడతాం కదా, పాటండి చాలా బాగా పడతాం కదండి. చూడు ఈ క్షణమే యేసుని వైపు తిరిగింది. సమయం ఇదే సంగమ సమయం ఇదే కదా, పాడతాం కదా, చాలా చక్కని పాట. సమయమిదే సంగమ సమయమిదే, సంగమ సమయమిదే,
సంగమ సమయమిదే. చూడుము భూమి మీద పాప చీకటి కమ్మియున్నది. చూడుము భూమి మీద పాప చీకటి కమ్మియున్నది. హల్లెలూయా. ఏ వెరిగి తిరగాలంట మనం ఇప్పుడు అమ్మా? ఏ వెరిగి తిరగాలంట? కాలము ఎరిగి తిరగండి, సమయం ఎరిగి తిరగండి. కాలము సమీపించింది కనుక, ప్రభురాకడ ఆసనమైంది కనుక కాలం ఎరిగి తిరిగితే రక్షణ మనకు సమీపముగానే ఉన్నది. అంతవరకు సహించువాడే రక్షింపబడతాడు. రక్షణ అనేది బాప్తిసం కాగానే అయిపోవాలి, బాప్తిసం పొందగానే అయిపోవాలి. ఏమంటే ఇప్పటిదాకా దాన్ని కాపాడుకోవాలి. అంతవరకు సహించితే, అంతవరకు ఓర్చుకుంటే, అంతవరకు ఓపిక ఉంటే మనం రక్షింపబడ్డాడు. అంతవరకు సహించేవాడు. ఏమండి, మనం జన్మించే బాగానే ఉంది. పుట్టినప్పుడు ఎవరు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు జ్ఞాపకాలు వస్తాం చెప్పండి ప్లీజ్. మన కాలం చేసిన వారిని ఇప్పుడు అందరూ స్మరించుకుంటాం. పలానా మహాత్ముడు, పలానా మహనీయుడు, పలానా స్వతంత్ర సమరయోధుడు, పలానా 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 మా నాన్న పలానా ఇంత పెద్ద పని చేశాడు, మా అమ్మ ఇంత పెద్ద పని చేసేది, మా కుటుంబం ఇలా ఉండేది, మేము అలా ఉండేవి, మా దేశం ఇలా కాపాడేది. ఎన్నో రకరకాల కాలం చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు వస్తున్నారు? ఇప్పుడు చనిపోయిన తర్వాత బ్రతుకుంటేనా? శాసనము నియమించడం చనిపోయిన తర్వాత శాసనం పుట్టించినాడు ఉంటేనా? చనిపోయిన తర్వాత స్మరణకు వస్తూ ఉంటాడు. మన జీవితంలో కూడా ఉన్నప్పుడు ఏది స్మరణకు రాదు. మనం వెళ్ళిన తర్వాత మన గురించి చాలా చెప్పుకునే ఆదర్శంగా మన కుటుంబాలు పిల్లలు చెప్పుకుంటారు. బాబు ఎంత పెద్ద ఇలా జరిగింది, అలా జరిగింది, ఇలా జరిగింది, అలా సేవ చేసి, ఇలా సేవ చేస్తారు. ఎవరు చేస్తున్నారు? ఎవరు చూస్తున్నారు అంటే వాళ్ళు మనకు ఆదర్శంగా మోడల్గా మనం ఉన్నాం కనుక వాళ్ళు మన గురించి చెప్పుకుంటారు. కాబట్టి కొన్నిసార్లు మనం సరైన పొజిషన్ లేకపోతే, మన పాత్రను పోషించకపోతే ఏం చేస్తారు? ఎప్పుడైనా గట్టిగా ఎప్పుడైనా ఎప్పుడైనా గస్ ఉంటుంది, గస్ ఉంటున్నాడు, ఎన్నాడు ఏం చేసేవాడు అంటారు. ఆమెన్ హల్లెలూయా. ఎప్పుడైనా గంత ఏం జరిగిందయ్యా ఆయన జీవితంలో, ఆమె జీవితంలో జరిగింది సంఘానికైనా ఏమన్నా జరిగిందంటే ఏమి కూడా జరగలేదు. కారణం ఉన్నామంటే ఉన్నామంతే. మన జీవితంలో మనం ఉన్నంత కాలంలో ఒక మంచి కార్యం చేసినప్పుడు కాలం తిరిగి వలన దేవునికి మనం ఎప్పుడు జ్ఞాపకం వస్తాం, ప్రజలకు ఎప్పుడు జ్ఞాపకం వస్తామంటే మనం లేనప్పుడే మనం స్మరిస్తారు, మనం లేనప్పుడే జ్ఞాపకం చేసుకుంటారు, మనం లేనప్పుడే మన కార్యాలు గుర్తుంటాయి వాళ్ళకి. అందుకే మనం ఉన్నప్పుడే ఈ కాలం తిరగండి. లెమ్ము తేజరిల్లు యెహోవా నీ మీద ప్రకాశించున్నది. ప్రకాశవంతమైన జీవితాలు, వెలుగు జీవితాలు జీవించి ప్రభురాజ్యం కడదాం, ప్రభును అనేకులు చాటి చెప్పుదాం.